నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. మన సబ్స్క్రైబర్ చాయిస్ అండి. స్టైలిష్ స్క్రంచీస్ అనే ఐడి నుంచి వచ్చింది. స్టోర్ చేసేలా ఒక రెసిపీ చేయండి ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పారు. సో వాళ్ళ కోసము, మీ అందరి కోసము ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఈ స్నాక్ 2 తెలుసండి. కారం బూందీ, కారా బూందీ చాలా ఎమ్మిగా ఉంటుంది. మిస్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసి నేర్చుకొని మీరు చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఇదిగో చూడండి, మన ఈరోజు కారా బూందీకి 500 గ్రామ్ శనగపిండి తీసుకున్నాను, 100 గ్రామ్ పుట్నాల పప్పు తీసుకున్నాను, 100 గ్రామ్ వేరుశనగపప్పు కూడా తీసుకున్నాను, అలాగే 100 గ్రామ్ జీడిపప్పు తీసుకున్నాను, 2-3 రెమ్మల కరివేపాకు ఫ్రెష్గా తీసుకున్నాను. రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా సోడా కూడా ఇందులో యాడ్ చేయాలండి, వాటర్ కావాల్సినంత యాడ్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, కారం పొడి రెడీ చేసుకున్నాను. ఇందులో కారము, ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అని తర్వాత చెప్తాను నేను మీకు. ఇప్పుడైతే నేను ఈ శనగపిండిని బాగా కలుపుకుంటాను. అందులో కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా సోడా వేసుకున్నాను, వాటర్ కొద్దిగా వేసుకొని దాన్ని బాగా మంచి పేస్ట్గా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా కారా బూందీ వస్తుంది అనమాట. వాటర్ ఎంత కావాలంత యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చాలా పలసగా ఉండకూడదు, చాలా థిక్గా ఉండకూడదు, బాగా ఉండలేకుండా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ చూపెడతాను మీకు. ఇలా ఉండాలన్నమాట. గరిటెలు ఎత్తుకొని మనము వేస్తే అలా జారాలన్నమాట. వాటర్లా ఉండకూడదు, థిక్గా కూడా ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండిందంటే మన కారా బూందీ బాగా వస్తుందండి. ఇప్పుడు నేను కడాయిలో ఆయిల్ తీసుకుంటానండి. ఆయిల్ వేడి చేసుకుంటాను. ఆయిల్ బాగా వేడి అవ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము ఈ కారా బూందీలు కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ వేడిన తర్వాతనే మనము కారా బూందీలు ఇందులో వేసుకోవాలి. కారా బూందీ చేయడానికి మనకు ఒక స్పెషల్ జల్లెడ గరిటె ఉంటుంది, అదే యూజ్ చేయాలండి. ఆ జల్లెడ గరిటె పెట్టుకొని మనము ఆయిల్లో ఈ పిండిని వేస్తే కారా బూందీలా వస్తుంది అనమాట. ఇవి చూడండి, ఇలా పిండిని మనము కప్పులో తీసుకొని ఆ జల్లెడ గరిటెని మనము కడాయి మీద పెట్టుకొని ఆయిల్ స్ట్రైట్గా ఈ పిండిని అందులో వేయాలన్నమాట. అప్పుడు మనకు కారా బూందీలు కింద ఆయిల్లో పడిపోతుంది. వాటరీగా ఉండిందంటే పొడుగ్గా పడుతుందండి. అందుకే ఈ కన్సిస్టెన్సీ మీరు చేసుకున్నారనుకోండి, కరెక్ట్గా బూందీల్లా వచ్చి ఆయిల్లో పడుతుంది అనమాట. సో పైన ఉండే పిండిని మనం ఇలా గరిటెలో పెట్టుకొని కొద్దిగా కలిపామంటే ఫుల్ క్లీన్గా పడిపోతుంది. మళ్ళీ మనము ఇంకొక ట్రిప్ కూడా అలాగే వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంది, ఆయిల్ హీట్గా ఉంది కదా, కారా బూందీ పడుతుంటే అది ఫుల్ ఫ్రై అవుతూ ఉంటుంది, అతుక్కోపోదు అనమాట. సో ఇలా మనము పిండిని వేస్తూ కలుపుతూ కారా బూందీని కాల్చుకోవాలి. కారా బూందీలు ఆయిల్లో వేసిన తర్వాత మనము వెంటనే కలపకూడదండి. చూడండి మీరు, కొద్దిగా మనము ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఉంచిన తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత రంగు మారుతుంది, గోల్డెన్ కలర్లో వస్తుందన్నమాట. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం దాన్ని కలపాలి. కలిపినప్పుడే అది బాగా అతుక్కోకుండా ఫ్రై అవుతుంది. మనము అన్ని పక్కల కారా బూందీని బాగా ఫ్రై చేసామనుకోండి, అప్పుడు మనకు కారా బూందీ చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఆయిల్ లేకుండా తీసేయాలి. ఇలాంటి గరిటెలో పెట్టుకొని క్లీన్గా ఆయిల్ లేకుండా తీసేస్తే మన కారా బూందీ ఆయిల్గా ఉండదు. కాకపోతే మనము బేషన్లో తీసుకున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా మనము ఆయిల్ని డ్రైన్ అవుట్ చేసేవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను కారా బూందీని తీసేస్తున్నానండి. ఈ కారా బూందీ జస్ట్ ఈవినింగ్ స్నాక్ కోసమే కాదండి, మనము నంచుకోవడానికి పప్పుచారుకి, సాంబార్ అన్నానికి, పెరుగన్నానికి, ఈవెన్ బిసిబేళబాత్కి కూడా పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా అదిరిపోతుందండి, పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. చూడండి, మనము ఇలా కంప్లీట్గా తీసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఎడుత కారా బూందీలు ఇదే ఆయిల్లో కాల్చుకోవచ్చు. సో మన దగ్గర ఎంత పిండి కలుపుకున్నామో అంతా ఫస్ట్ కారా బూందీ చేసుకోవాలి, సేమ్ ప్రొసీజర్స్లో. కారా బూందీని మనం ఒక 10-15 డేస్ దాకా స్టాక్ చేసుకోవచ్చు అండి. అది చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా మనము తీసుకోవచ్చు. అప్పుడే చెప్పినట్టుగా నంచుకొని రైస్ కూడా పెట్టుకొని తినచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాకే స్నాక్ రెసిపీ, మీరు ట్రై చేయొచ్చు. ఇలా మనం కారా బూందీలంతా కాల్చుకొని ఆయిల్లో తీసేయాలి ఫస్ట్. ఇంకా చూడండి, సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకునేస్తాము. మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. శనగపిండి కారా బూందీల్లో ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఒక స్పెషల్ అరోమా వస్తుందన్నమాట. అది మీరు ఫ్రై చేసేప్పుడు మీకు తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది చూడండి, కారా బూందీ అన్నీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంది, చాలా చాలా బాగుందండి. ఇప్పుడు
మనము నెక్స్ట్ ఐటమ్స్ అంతా ఇలాగే మనము ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనము వేరుశనగ పప్పు కూడా ఇదే జల్లెడ గరిటెలో పెట్టుకొని ఆయిల్లో డిప్ చేసి ఫ్రై చేస్తాము. ఈజీగా మనకు అయిపోతుంది. ఆయిల్లో వేసేసినామంటే మళ్ళీ మనం తీయాలంటే కష్టమవుతుంది కదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కారాబుంది కాల్చుకున్న ఆయిల్లోనే ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేరుశనగ పప్పు ఫ్రై చేసిన తర్వాత పుట్నాల పప్పు కూడా మనము ఇలా డిప్ చేసి ఫ్రై చేయొచ్చు. ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకొని మనం ఈ పప్పుని కారాబూందీలో వేసుకునేవాలి. అలాగే జీడిపప్పు కూడా మనము ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము. జీడిపప్పు ఆప్షన్ అండి, నాకైతే చాలా ఇష్టము. ఈ కారాబూందీకి ఒక రిచ్ లుక్ ఇస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే వేసుకున్నాను. మీరు కూడా వేయండి, పిల్లలకు చాలా ఇష్టపడతారు. ఇది చూడండి, అన్ని పప్పులు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ కరివేపాకు, చాలా గుమ్మగలాడిపోతున్నాను నేను కారాబూందీ. ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకొని నెమ్మదిగా ఇలా డిప్ చేసి ఫ్రై చేయండి. కరివేపాకు క్రిస్పీగా అవుతుందన్నమాట. అప్పుడు మనము దాన్ని కారాబూందీలో యాడ్ చేసుకునేస్తాము. ఇలా ఒక్కొక్క ఐటెంగా యాడ్ చేసిన తర్వాత మన కారాబూందీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే వచ్చండి. ఇప్పుడు ఈ కారాబూందీ ఇంకా రిచ్ టేస్ట్ రావాలంటే మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కారం పొడి, అదే అండి కారము ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా, ఆ పొడిని చల్లుకోవాలి. అందులో లైట్గా చల్లుకొని కలుపుతూ ఈ పొడి అంతా అన్ని కారాబూందీలు పట్టేలా మనము రెడీ చేసుకోవాలండి. వావ్, సూపర్గా ఉందండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇలా కలిపేస్తుంటే ఇప్పుడే తినేవాళ్ళ అనిపిస్తుంది. ఇంట్లో అయితే చాలా డిమాండ్ ఇది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఇష్టపడతారు. మీకు మైల్డ్గా కావాలంటే కారం పొడి కొద్దిగా తగ్గించుకోండి. ఫస్ట్ మనం ఇలా ఫుల్గా కలిపేవాలి. కలిపేసిన తర్వాత మనము ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఒక 10 to 15 days దాకా ఉంటుందండి. మంచి గుమగుమలాడే కారాబూందీ రెడీ అయింది. ఈ కారాబూందీతో పాటు ఈవినింగ్ స్నాక్స్తో మనము చాయ్ పెట్టుకున్నాం అనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుందండి. ఇప్పుడే సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనము చాయ్ కూడా చేసుకొని దీన్ని రుచి చేస్తాము. ఇది చూడండి, సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాను, వేడి చాయ్ కూడా వడ్డించుకున్నాను. వారే వా, సూపర్ డూపర్ కారాబూందీ చాయ్. ఈ ఈవినింగ్ స్నాక్స్ మీరు ట్రై చేయండి, ఓకేనా? చాలా యమ్మీ క్రంచీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ కారాబూందీ కారాసు ఎలా ఉంది చూసారు కదండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఓకేనా? ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.